మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు అట్లెట్లు ఇస్తారు. 117 ఉంటే సగం ఇవ్వాలి కదా, 50 అన్ని ఇవ్వాలి కదా. 50 ఇవ్వకపోయినా కనీసం 42% అన్ని ఇవ్వాలి కదా. 34% సీట్లు అనేది ఎక్కువ ఇచ్చినట్టు మాట్లాడతాను. మొత్తం 117 మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ రాయాలి కదా ఎక్కడొక్క కాడ వెయ్యిడ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు. మరి 117 మున్సిపాలిటీలు అంటే కనీసం 50 సీట్లు అని ఇవ్వాలి కదా. సరే 50 ఇవ్వకపోయినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 42% అనుకున్నావు. 42% అంటే కనీసం 48 అని ఇవ్వాలి కదా. మరి 34%కి ఎందుకు కోత పెట్టి బీసీలు? ఇక చూడండి అన్యాయం జరుగుతుంది మీకు. 34%ఏనట. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్ ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు, జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు. ఏంది నువ్వు బిచ్చమేస్తానవా? ఊరిని నువ్వేదో బిచ్చమేసినట్టు, నువ్వేదో పెద్ద మనసు చేసుకొని అవకాశం ఇచ్చినట్టు మరో 10 నుంచి 12% అన్నమాట. ప్రజలు వాళ్ళే ఉంటారు, బీసీలు వాళ్ళ ఓట్లే ఉంటాయి, వాళ్ళే ఓట్లు గుద్దాలే, వాళ్ళకే బిచ్చం వేసినట్టు మాట్లాడతాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు కోసము వాళ్ళకే బిచ్చం వేసినట్టు మాట్లాడతాను అంటే ఇది ఎంత అహంకారము. కాంగ్రెస్ పార్టీ బరాబర్ వాళ్ళకు 42% ఇవ్వవలసిందే. వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం 42% మున్సిపాలిటీలో కూడా ఇవ్వవలసిందే. మొన్న చెప్పింది కదా 80% గ్రామాల్లో బీసీలే గెలిచిండ్రు అన్నారు కదా. మరి గ్రామాలలో ఎట్లయితే 80% బీసీలకు గెలిచిందో, అప్పుడు ఎట్లయితే ఇచ్చిందో 50%కి పైగా మరి ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది సిటీ కదా, ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఏమైనా దోసుకునేది ఉంటే మనోళ్ళే దోసుకునేవాలి, మన ఓసీలే దోసుకోవాలి. బీసీలు ఎట్లా దోసుకుంటారు? బీసీలకు ఎట్లా అవకాశం ఇస్తాం? ఇదే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ ఇవ్వాలి, కార్పొరేషన్లో ఇవ్వాలి, మీరు మున్సిపాలిటీలో కూడా బీసీలకు బరాబర్ 42% ఇవ్వాలి. ఒకవేళ బీసీలకు 42% ఇవ్వకపోతే రెబల్స్ వేయండి మీరు, రెబల్స్ రెచ్చిపోండి, ఏం కాదు. ఇప్పుడు గుర్తులు ఉంటాయి, ఇప్పుడు ఓపియాలి మీరు. సుస్సు పార్టీలకు సుస్సు ఇప్పుడు ఓపియాలి. బీసీలు గ్రామ పంచాయతీలో ఏం కాదు, ఎందుకంటే అక్కడ గుర్తులు లేని ఓట్లతోటే నిలబడతారు. ఇక్కడ గుర్తులు ఉంటాయి. ప్రతి పార్టీకి ఇప్పుడు నష్టమే. రెబల్స్ తెగబడితే ప్రతి పార్టీకి ఇప్పుడు నష్టమే. కాబట్టి బీసీల సత్తా ఇప్పుడు చూపించాలి. ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలో బీసీలు రెబల్స్గా నిలబడి ఈ పార్టీలు అందరికీ సుసుపోపిస్తే గప్పుడు బుద్ధి వస్తుంది. 42% కాదు 52% ఇస్తారు. కాబట్టి ఇప్పుడు రెచ్చిపోరు. చూడు, ఇదేదో మీకు గొప్ప చేసినట్టు, బీసీలను ఏదో ఆదుకున్నట్టుగా, బీసీలకు ఏదో న్యాయం చేసినట్టుగా మాట్లాడతాను. 34% ఇస్తాను చాలదా? 119 స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి. 119 స్థానాలకు గాను 50 సీట్లు ఇవ్వాలని అన్నారు. మరి ఇక్కడ 117 ఉన్నప్పుడు మళ్ళీ గదే 50 ఇవ్వాలి కదా. మరి 34 ఎట్లు ఇస్తానంటాను, 34% ఎట్లు ఇస్తానంటాను. కాబట్టి ఇది బీసీలకు అన్యాయమే. దీన్ని ఏదో మభ్యపెట్టడానికి పెద్దగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఇది కాదు.